మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడిని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ కేశినేని నాని తీవ్రంగా ఖండించారు. ఈ దాడి ప్రతిపక్షాల కుట్ర అని అన్నారు. తమ నేతకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు దాడికి తెగబడ్డాయని ఆరోపించారు. ప్రజాస్పందన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకుండా ఎవరు ఆపలేరు. సో ఎవరైనా కుట్రలు చేసినా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకంటే ముందు కంటే కూడా ఎక్కువ సీట్లతో మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఎటువంటి కుట్రలు, ఇటువంటి కుటీల రాజకీయాలు ఇవన్నీ కూడా ఆపితే మంచిదని చెప్పి నేను అందరికీ, ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను మనవి చేస్తాను. ఫస్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్ జరగాలి. అది ఎందుకంటే నాకు ఫస్ట్ ఒక టప్ అని సౌండ్ వినపడింది. నేను అక్కడ 40 సెకండ్ తర్వాత సీఎం గారు చేయి పెట్టుకుని కిందకు తోలడం చూశాను. నేను ఇంకా ఆయనకి ఇదైందనుకుంటే ఈ లోపు దెబ్బ వెళ్ళి పక్కనే వెల్లంపల్లి గారికి కూడా కంటికి చాలా తీవ్రమైన గాయం అయింది. ఇవాళ ఇది చాలా తీవ్రమైన పరిణామం, మామూలు పరిణామం అట్లాగే ఉంది కదా. ఇప్పుడు నేను అనుకుంటా ఏంటంటే, ఇప్పుడు వివేకానంద స్కూల్ ఉంది పక్కన, టార్గెటెడ్గా చేయకపోతే అది జరగదు. అది కంపల్సరీ ఏదో కుట్ర ఉంది దీంట్లో. లోకేష్ 600 మందిని హైర్ చేసుకుని ఒక 4 ఏళ్ళ నుంచి ఇదే పనిలో ఉన్నాడు. సోషల్ మీడియాలోనే బతుకుతున్నాడు అతను. కాబట్టి అతను సోషల్ మీడియాలో ఇటువంటి పనులు చేపిస్తాడు, ఎవరి మీద చేపిస్తాను అలవాటు పడిపోయాడు అతను. సో ఇటువంటి దుష్ప్రచారాలు ఇటువంటివన్నీ చేయడం అతనికి అలవాటైపోయింది లోకేష్ అనే వ్యక్తికి. సాయంత్రం 4:30 నుంచి ఇప్పటి వరకు కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతున్న తరుణంలో ఇది చూసి తట్టుకోలేక చంద్రబాబు నాయుడు, జనసేన, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచాన్ని ఆపలేక, వారు అనేక హామీలు ఇచ్చినా కూడా ప్రజలు వాళ్ళ వైపు లేరని తెలిసి ఈ యొక్క మా ముఖ్యమంత్రి గారి మీద హత్యా ప్రయత్నం లాగా చేశారు. ముఖ్యమంత్రి గారికి కూడా చాలా బాగా పెద్ద దెబ్బ తగిలింది, బ్లడ్ కారుతుంది. ఆ తర్వాత పక్కనే ఉండబట్టి ఆ రాయి నా కంటికి కూడా తగలడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. చంద్రబాబు నాయుడికి పిల్లనిచ్చిన మావని ఆ రోజు నందమూరి తారక రామారావు గారి మీద చెప్పులు ఇస్తే దుర్మార్గుడు చంద్రబాబు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచాన్ని చూడలేక ఏదో విధంగా అంతమంది ఇచ్చారని చెప్పని ఒక ఉద్దేశంతోనే దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు వాళ్ళ తొత్తుల చేత చేయించిన కార్యక్రమం.